తెలంగాణలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం కింద ఊరూరా చేపల చెరువులు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. చెరువుల శిఖం భూములను వినియోగించి మత్స్య సంపదను పెంచుతూ అదే సమయంలో వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఊరూరా ఫిష్ పాండ్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల పక్కనే నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాచరణ చేపట్టింది. చెరువులు వాటి శిఖం భూముల పరిరక్షణతో పాటు మత్స్యకారులకు ఆదాయాన్ని అందించాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ పనులను పరిశీలించి చివరికి చేపల కొలనులను ఎంపిక చేసింది. ఒక్కో కొలను కింద 3,300 పని దినాలు కల్పించి 1 క్యూబిక్ మీటర్కు 333 రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు కూలీలకు వేతనంగా ఇవ్వాలని జిల్లాల అధికారులకు ఆదేశించింది ప్రభుత్వం. చెరువులు కుంటల శిఖాల్లోని అనువైన భూములను ఉపాధి హామీ అధికారులు గుర్తిస్తారని తెలిపారు ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్. నీటిపారుదల, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారుల అనుమతి తీసుకుంటారన్నారు. ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్కు పంపి అక్కడ ఆమోదం లభించాక పనులను చేపడతారని తెలిపారు. ఒక్కో కొలన్ను 14 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో నిర్మిస్తారు. రాష్ట్రంలో 4,647 పెద్ద చెరువులు, 19,465 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో మత్స్యశాఖ చేపలను పెంచుతోంది. చెరువుకు 100 నుంచి 300 మీటర్ల దూరంలో చేపల కొలనులు నిర్మిస్తామన్నారు శ్రీనివాస్. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల షోర్ ఏరియాలో ఈ చేప పిల్లల పెంపకాని కోసం అంటూ కొన్ని పాండ్స్ నిర్మాణం చేయడం జరుగుతుంది. అట్టి పాండ్స్లో ఏంటంటే మత్స్యకారులు చిన్న సైజు అంటే అరంగులం నుంచి అంగుళం ఉన్న చేపిల్లలను తీసుకొని పెంచుకొని పెరిగిన తర్వాత ఒక 3-4 అంగుళాలు అయిన తర్వాత సుమారు దానికి 60 నుంచి 90 రోజులు పడుతుంది. పెరిగిన తర్వాత దాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఆ పక్కనే చెరువులో వేసేసుకుంటే ఏంటంటే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కూలీలకు ఉపాధి కల్పన, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు శిఖం భూములను కాపాడవచ్చంటున్నారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా 100 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇవి అందుబాటులోకి వస్తే విత్తన చేపలను కూడా పెంచవచ్చంటున్నారు అధికారులు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏంటంటే ముందు మత్స్యకారులను ఇన్వాల్వ్ చేయాలి. ఆ మత్స్య సహకార సంఘం ఉంటుంది ఆ గ్రామంలో, వారితో మాట్లాడి స్థలాన్ని ఎంపిక చేయాలి. స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత ఆ స్థలానికి భవిష్యత్తులో వాళ్ళు మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం కొంచెం పూడికి చేరుతుంది, దాన్ని తీసేసుకొని తొలగించుకొని కట్టలు ఎప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ప్రతి సంవత్సరము చేపిల్లల పెంపకం అనేది దానిలో చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే ఇప్పుడు ఎక్కడో దూర ప్రాంతం నుంచి పెద్ద చేపిల్లలను పట్టు రావాలంటే అక్కడి నుంచి తీసుకురావాలంటే అవి ఒత్తిడి గురై చనిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే కాస్ట్ వచ్చేసి కూడా 3-4 అంగుళాల చేపిల్ల ఖరీదు వచ్చేసి ₹1-2 ఉంటుంది మార్కెట్లో. అదే ఒకవేళ ఇక ఈ విధంగా తవ్విన చెరువుల్లో గిట్ట మత్స్యకారులు పెంచుకుంటే గిట్ట వీళ్ళకి ఏంటంటే 50-60 పైసలకు మించి పడదు. ఇంకోటి ఏంటంటే నాణ్యమైన చేపలు అదే వాతావరణంలో అంటే ఆ చెరువు పక్కనే ఉంది కాబట్టి ఆ చెరువు యొక్క వాతావరణం అక్కడ ఉన్న పరిసరాల ప్రాంత వాతావరణం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే బ్రతుకుదల అంటే చేప పిల్లలు ఎక్కువ శాతం బతుకుతాయి. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పథకంతో చేపల చెరువుల నిర్మాణాన్ని లింక్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు చెరువులు, కుంటల FTL బఫర్ జోన్లను ఆక్రమించకుండా చేయొచ్చంటున్నారు అధికారులు.